సార్ కాంగ్రెస్ విషయం వస్తే గత 50 సంవత్సరాల నుంచి అధికారంలో మన దేశాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అప్పుడు ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు మరి ఈ ఆర్డినెన్స్ చేయాలని ఎంబడబడ్డారు, ఎంతమంది మొత్తుకున్నప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు నెట్టుతున్నారు సార్ వీళ్ళు? ఇప్పుడు అదే రాహుల్ గాంధీ గారికి వచ్చిన సమస్య ఏంటిది అని అంటే, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళ తండ్రి, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతలు వాళ్ళ కాలంలో ఈ 40 బీసీలకు సంబంధించినటువంటి ఏ సమస్య ముందుకొచ్చినా అసలు దాన్ని సమస్యగానే గుర్తించలేదు. ఈవెన్ మిగతా పార్టీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యమకారులు కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తి, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ ఇలాంటి వ్యక్తులంతా కూడా బీసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను డిమాండ్ చేసి కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి, మండల్ కమిషన్ అమలు చేయాలి, జనాభా లెక్కలు తీయాలి అని ఎన్నో ఉద్యమాలు మాలాంటి వాళ్ళం కూడా సంవత్సరాల తరబడి చేయటం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నాడు కూడా అనుకూలంగా పాజిటివ్గా స్పందించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో వరుసగా 2-3 దఫాలుగా ఓడిపోవడంతో ఇంకా కంగుదినిపోయి బలహీన పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా రాహుల్ గాంధీ గతంలో ఏదైతే మరి కొన్ని సమస్యల మీద నిర్లక్ష్యంగా ఉండి వాటిని అమలు చేయడానికి సిద్ధంగా లేరో, ఇప్పుడు అదే సమస్యల్ని ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు గతంలో తాను చేయకుండా ఆపేసినటువంటి విషయాలను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏందనంటే మళ్ళీ వాటినే అస్త్రంగా పెట్టుకొని మళ్ళీ వాటి ద్వారానే ప్రచారంలోకి వెళ్ళి బీసీ సమాజంలోకి వెళ్ళి మళ్ళీ బీసీలను మెప్పు పొంది బీసీల ఓటు బ్యాంకును పొందటానికి మళ్ళీ రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తాను చేయకపోగా ఇప్పుడు అప్పుడు ఇన్ని సంవత్సరాలు తాను చేయలేదు, ఇప్పుడు మళ్ళీ చేయని విషయాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు బలోపేతం కావటానికి ఓటు బ్యాంకును పెంచుకోవటానికి మళ్ళీ మోడీని నువ్వు ఎందుకు చేయటం లేదు అని విమర్శించడానికి అస్త్రాలుగా దీన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి ఇది నిజంగా అసలు రాహుల్ గాంధీ అసలు ఎలాంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితమైంది, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయగలుగుతుంది అనేది దీని ద్వారా స్పష్టంగా వెల్లడవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చౌకబారు గిమ్మిక్కులతోటి గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి చరిత్ర అంతా ప్రజలకు అర్థమైంది. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఈ కొత్త వాటిని చూపించి అది ఒక రకంగా ఏందనంటే అసలు రాహుల్ గాంధీ గారి యొక్క మెచ్యూరిటీ కూడా అసలు బయటపడుతుంది. ఇంత తెలివి తప్పిన విధంగా ఉండి